కళాభిమానులకు నమస్కారములు. గత 3 దశాబ్దాలుగా కళారంగంలో స్వరలయ చేస్తున్న విశేష కృషి తెనాలి వాసులకు సుపరిచితమే. 1999లో ప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు కీరవాణి గారిచే ప్రారంభించిన స్వరలయ వేదిక అనేక రాష్ట్రాలలో, ప్రాంతాలలో, దేశాల్లో తెనాలి వైభవాన్ని మరింత పతాక స్థాయికి తీసుకువెళ్ళగలిగాము. ఈ నేపథ్యంలో భాగంగా స్వరలయ వేదిక 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నవంబర్ 29 శనివారం, నవంబర్ 30 ఆదివారం 2 రోజుల పాటు స్వరలయ తెనాలి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించదలిచాము. నవంబర్ 29 శనివారం సాయంత్రం 4 గంటలకు తోలుబొమ్మలాట, తదుపరి చెక్క భజన, చిన్నారులచే కోలాటం, తెనాలి వైభవ నృత్య రూపకం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెనాలికి గత వైభవానికి విశేష కృషి సలిపి కీర్తిశేషులైన 550 మంది కళా, సాహితీ, రాజకీయ మూర్తుల సంస్మరణ జరుగుతుంది. తదుపరి జరిగే ప్రారంభ సభలో రాజకీయ దురంధరులు, విభిన్న రంగాల లబ్ధప్రతిష్ఠులు, సాహితీ కళామూర్తులకు సందేశాలు ఉంటాయి. నవంబర్ 30 ఆదివారం ఉదయం 10 గంటలకు కర్రసాము, కత్తిసాముల గౌరవ ప్రదర్శన కలదు. తదుపరి జరిగే సాహితీ సభలో సాహితీమూర్తుల ప్రసంగాలు, కళా, సాహితీ పురస్కారాలు గలవు. నవంబర్ 30 ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెనాలి ప్రాంతీయులైన సినీ కవులు అగ్నికవి మోదుకూరు జాన్సన్, బుల్లిమంత శివరామకృష్ణ, వేటూరు సుందరామూర్తి గారు రచించిన గీతాలతో సినీ సంగీత విభావరి కలదు. ఈ 2 రోజుల కార్యక్రమంలో లలిత కళల రంగాలకి విశేష కృషి సలిపిన 60 సంవత్సరాలు నిండిన 60 మంది కళా, సాహితీమూర్తులకు సత్కారంతో పాటు 130 మంది కళాకారులచే జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసినాము. ఈ 2 రోజుల కార్యక్రమానికి సమయానికి రండి, సమయపాలన పాటించండి. మంచి మనసుకు మరో పేరుగా నిలిచిన తెనాలి వాసుల సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి కార్యక్రమాన్ని వీక్షించండి. మరుగున పడిపోతున్న జానపద కళలను మీ చిన్నారులకు పరిచయం చేయండి. రండి, కదలి రండి, మమ్ము ఆశీర్వదించండి, మీరు ఆనందించండి. జై తెనాలి, జై స్వరలయ. స్వరలయ తెనాలి ఉత్సవ వేడుకలకు తరలి రండి వేలాదిగా. ఇక్కడ పుట్టిన వారంతా కదలి రండి కడలిగా.